ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఈ నెల 23 వరకు శ్రావణ మాస సంబరాలు. బంగారు కొంటే వెండి ఫ్రీ, డైమండ్ ధర పర్ క్యారెట్ 48,450. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ నెట్వర్క్. నేను సిరి. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న క్రమంలో అమిత్ షా గారు ఎందుకు రావట్లేదు, ఎందుకు సభలకి అటెండ్ అవ్వట్లేదు, ఇట్లా అనేక ప్రశ్నలు చాలా మందిలో వెలువడ్డాయి. రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడినవి మనం చూసాము. మరి ఎందుకు అటెండ్ అవ్వలేదు, అసలు దాని వెనకాల కథ ఏంటి అనేది మనకి వివరించడానికి రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జియో పొలిటికల్ ఎక్స్పర్ట్ ప్రవీణ్ శ్రీ హర్ష గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మనము పార్లమెంట్ సమావేశాలు జరిగే క్రమంలో అసలు అమిత్ షా గారి గురించి ప్రతిరోజు మాట్లాడారు. అసలు ఎందుకు రావట్లేదు, ఏమైంది, మమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం లేదా అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు మాట్లాడిన క్రమంలో, కానీ ఇప్పుడు దాని వెనకాల తను రాకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి అని చెప్పేసి మనకు కొన్ని తెలుస్తున్నాయి. అవి ఏంటంటారు సార్? అంటే నేను మొన్న మనం డిస్కషన్ చేసుకున్నప్పుడు నేను పివి నరసింహారావు గారి చెప్పాను. ఆయన అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఇచ్చిన ఒక సలహా, ఆరోపణ వచ్చిన వెంటనే నిన్ను ఎవరన్నా ఏమన్నా అంటే నువ్వు వెంటనే దానికి ప్రతిస్పందించకు, ఎందుకంటే ఎదురు చూడు, కొంతకాలం అయిన తర్వాత నీ మీద చేసిన ఆరోపణలో 90% ఎలాగో వీగిపోతాయి, అంతటి దానికి ఎందుకు అంత శ్రమ పడ్డామని చెప్పి పివి గారు అన్నారు అటల్ బిహారీ వాజ్పేయితో. నేను మొన్ననే చెప్పాను. ఇప్పుడు అదే నిజమైంది కదండి. రాహుల్ గాంధీ ఎన్నెన్ని మాట్లాడినారు, ఒక దేశ కేంద్ర హోమ్ మినిస్టర్ కూడా చూడకుండా, ఆ గౌరవం కూడా లేకుండా నన్ను చూసి భయపడుతున్నారు. అమిత్ షా నన్ను ఫేస్ చేయలేకపోతున్నారు, నాతో ఎదురుగా ఉండి మాట్లాడే ధైర్యం లేదు, పార్లమెంటుకి వచ్చే ధైర్యం లేదు. అంటే ఒక మనిషిని ఎంతగా అవమానించచ్చో అన్ని విధాలుగా అవమానించారు ఆయన్ని. నిజంగానే బీజేపీ కార్యకర్తల్లో అమిత్ షా గారు నిజంగా బలహీనపడ్డారా అనేలాగా ఆయన ప్రవర్తించారు. ఎందుకు అమిత్ షా గారిని అంత లక్ష్యంగా చేసుకున్నారు అంటే, బీజేపీకి ఎంత లేదన్నా ఫేస్ ఎవరు అంటే అందరూ నిర్మోహమాటంగా చెప్పేది నరేంద్ర మోదీ గారు. అందులో ఎవరికీ సందేహం లేదు. ఆయనకు ఒక ఒక్కటే ఏంటంటే యూపీకి వచ్చేసరికి యోగి గారు అవుతారు, ఒక యాడెడ్ అడ్వాంటేజ్. బట్ స్టిల్ మోదీ గారికి ఉండేది మోదీ గారికి ఉంటుంది. బట్ అదర్ దాన్ యూపీ మీరు ఏ స్టేట్ చూసుకున్నా సరే మోదీ గారి అనే వాల్యూ ఎంతైతే ఉందో మనకి తెలిసిందే. విత్ హ్యాండ్ఫుల్ ఆఫ్ స్టేట్స్ లైక్ అస్సాం, యూపీ, మేబీ వెస్ట్ బెంగాల్ మనకి భవిష్యత్తులో అవుతుందేమో తెలియదు అలా. కానీ మోదీ గారిది ఎంత ఫేస్ ఉన్నా, ఇంత చరిష్మా ఉన్నా, దాన్ని ఇంజనీరింగ్ అంటే ఓట్ల శాతంగా మార్చడం, దాన్ని ఓట్లుగా మార్చడం, అధికారంలోకి తేవడం వెనక ఉండే బ్రెయిన్ ఎవరిది? అమిత్ షా గారి. కార్యకర్తల్ని, ఓటర్స్ని ఒక్క తాటి మీదకి తెచ్చి మోదీ గారికి ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని ఫుల్ఫిల్ చేసేది ఈయన. అంటే బాడీ ఆయనైతే బ్రెయిన్ ఈయన. అలాంటి ఆయనే బలహీనపడ్డారు అని చెప్పి కనుక రన్ చేస్తే బీజేపీ మొరాల్ ఎంత దెబ్బతింటుంది. సో ఏంటంటే రాహుల్ గాంధీ బీజేపీ ఆయువు పట్టు మీద దెబ్బ కొట్టాలని చూశారు. బట్ స్టిల్ వీళ్ళు బీజేపీ వాళ్ళు, నేను ఇందాక పివి గారితో చెప్పినట్టుగానే వాళ్ళు దానికి ఏమీ ప్రతిస్పందించలే. ఎందుకంటే అమిత్ షా గారు అప్పుడు దేశాన్ని కాపాడే పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీకి బాధ్యత ఏముందండి? బాధ్యత రాహిత్యుడు ఆయనకి బాధ్యత ఏమీ ఉండదు. ఇచ్చిన ఎల్ఓపి బాధ్యతను కూడా ఆయన విస్మరించి ఎన్నోసార్లు చేస్తుంటారు. కానీ అమిత్ షా గారు అలా ఉండలేరు కదా. ఆయన యూనియన్ హోమ్ మినిస్టర్. ఆయనకి నిజానికి చాలా బాధ్యత ఉంది. ఆ బాధ్యతలో భాగంగానే మనం గమనించినట్టయితే పార్లమెంట్ సెషన్ అవుతూ ఉంటే ఒకసారి ఐబీ చీఫ్ మహేష్ దీక్షిత్ గారు వచ్చారు, ఒకసారి మన రాష్ట్రీయ సురక్షా సలహాదారులు అజిత్ దోవల్ గారు వచ్చారు, ఒకసారి యూనియన్ హోమ్ సెక్రటరీ గోవింద్ మోహన్ గారు వచ్చారు, ఒకసారి గోవింద్ మోహన్ గారు మహేష్ దీక్షిత్ గారు ఇద్దరు కలిసి బయటకు వచ్చారు, ఒకసారి అజిత్ దోవల్ గారు వచ్చారు. ఎన్నోసార్లు అమిత్ షా గారు రాత్రి వరకు ఉండి పార్లమెంట్ నుంచి బయటికి రావడం కూడా చూసాం. అందరూ నాతో సహా అందరూ ఏమనుకున్నామంటే ఎఫ్సిఆర్ఏ మీదో, డీలిమిటేషన్ మీద ఎక్సెట్రా. కానీ 200 మంది తీవ్రవాదులను ఆయన పట్టుకున్నారు మన కేంద్ర బలగాలు, ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ. హ్యాట్స్ ఆఫ్, సెల్యూట్. అంటే నిజంగా కృతజ్ఞతనాలు అభినందించాలో తెలియదు కానీ 14 రాష్ట్రాల్లో ఒక నెక్సెస్ని బస్ట్ చేశారు. 14 రాష్ట్రాలు అంటే హాఫ్ ఆఫ్ ద నేషన్ వీళ్ళు స్ప్రెడ్ అయి ఉన్నారు. 200 మంది అంటే మీరు 200 మంది తీవ్రవాదుల్ని పట్టుకోవాలి అంటే ముందర మీరు వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలి, రెక్కి నిర్వహించాలి, వాళ్ళ మూమెంట్స్ ఏంటి, అసలు నిజంగా వీళ్ళు టెర్రరిస్ట్ అవునా కాదా, మనం అనుకునే టెర్రరిస్ట్ వీళ్ళైనా, వీళ్ళు వేరే అలా కామన్ సిటిజన్ అయితే చాలా కష్టం. సో వీళ్ళు టెర్రరిస్ట్ అవునా కాదా, టెర్రరిస్ట్ అయితే వీళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరిని కలుస్తున్నారు, రోజు వీళ్ళ మాడ్యూల్ ఏంటి, ఏం జరుగుతుందో, వీళ్ళు ఎవరిని కలుస్తున్నారు, వాళ్ళు ఎవరిని కలుస్తున్నారు, ఇంత మ్యాపింగ్ చేయాలి, ఇంత ట్రాకింగ్ చేయాలి. ఇంత పని జరుగుతోంది తెర వెనక. అమిత్ షా గారు ఇదంతా మానిటరింగ్ చేస్తున్నారు.
సో నిజంగా ఇంత పెద్ద థ్రెట్ నుంచి మనల్ని కాపాడినందుకు అమిత్ షా గారికి, మన ఎన్ఎస్సి అజిత్ దోవల్ గారికి, రా చీఫ్ పరాగ్ జైన్ గారికి, దాని తర్వాత ఐబీ చీఫ్ మహేష్ దీక్షిత్ గారికి, ఈచ్ అండ్ ఎవ్రీ ఇంటెలిజెన్స్ వర్గాలకి, ఐబీ, రా, ఎన్ఐఏ, ఇంకా ఏవైతే పనిచేస్తే అందరికీ కూడా మన అందరం కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. భగవంతుడు వీళ్ళందరినీ రక్షించి కాపాడాలి అని చెప్పి మనం కోరుకోవాలి. ఎందుకంటే ఇందులో 200 మంది, ఇందులో ఒక్కళ్ళని మిస్ చేసిన మనం ఇంకో 1993 ముంబై బ్లాస్ట్ లాంటిది చూసుండేవాళ్ళం. ఇందులో కొంతమందిని పట్టుకోకపోయినా మనం ఇంకొక 26/11 లాంటిది చూసుండేవాళ్ళం. నిజానికంటే ఎన్ని ప్రాణాలని వీళ్ళు కాపాడారో చూడండి అసలు. అంటే వీళ్ళ ప్లాన్స్ ఎట్లా ఉన్నాయి అంటే చాలా వరకు ఎంతమంది అంటే 200 మంది పైగా అంటే వాళ్ళు ఏ వ్యూహాలతో వచ్చారో తెలియదు భారత్లోకి, ఎలాంటివి విధ్వంసాలకు పాల్పడతారో మనకు తెలియదు. సో ఇప్పుడు వీళ్ళందరికీ ఒక చెక్ పెట్టినట్టు అయిపోయింది. అంటే వాళ్ళు అనుకున్న వ్యూహాలన్నీ ఇప్పుడు అయ్యే పరిస్థితి లేదు, అవ్వవు కూడా. సో దీని వెనకాల అంటే ఇదంతా మనకు తెలియదు, అంటే ప్రభుత్వం బయటికి చెప్పేంత వరకు కూడా తెలియదు. సో ఇట్లాంటి సీక్రెట్ మిషన్స్ ఎన్నో జరుగుతూ ఉంటాయి. సో ఒక సభలకి రాకపోవడం వల్ల మనం ఇలా మాట్లాడద్దు అనేది ఇది ఒక ఉదాహరణగా తీసుకోవాలి. కానీ రాహుల్ గాంధీ గారు ఇలాంటి వాటి నుంచి నేర్చుకోరు. ఎందుకంటే ఆయనకి దేశం, దేశహితం, దేశాభివృద్ధి, ప్రజల ఏమంటారు కేర్, ఇవన్నీ లేవు ఆయనకి. వీటన్నిటికీ అతీతుడు ఆయన కాంగ్రెస్ వాళ్ళకి ఏం పట్టదు, వాళ్ళకి ఇలాంటి విషయాల్లో ఏవి పట్టవు వాళ్ళకి. సో వాళ్ళు ఇలాగ ఆలోచిస్తారని చెప్పి మనం అనుకోవద్దు. సో వాళ్ళు ఇలాగే ఉంటారు. దురదృష్టం ఏంటంటే ఇలాంటి విపక్షం మనకుంది. దేశ హితం కోరుకునే విపక్షం కాదు, దేశ వినాశనం కోరుకునే విపక్షం ఉన్నందుకు నేను చాలా చింతిస్తున్నా. దౌర్భాగ్యం మన దేశానికి ఇలాంటి విపక్ష నేత ఉండడం. కానీ కొన్ని సంవత్సరాలు కాంగ్రెసే పరిపాలించింది, అందుకే మనకు అన్ని టెర్రర్ అటాకులు జరిగాయి. అందుకే కదండి అన్ని టెర్రర్ అటాకులు జరిగాయి 4 to 14. ఇప్పుడు మరి మోదీ గారి హయాంలో కూడా జరిగాయి. మీరు ప్రపోర్షన్ చూడండి, ప్రపోర్షన్. ఇప్పుడు మోదీ గారి హయాంలో ఢిల్లీ అండ్ కాశ్మీర్, పంజాబ్లో కొన్ని ప్లేసెస్ తీసేస్తే దేశం మొత్తం సురక్షితంగానే ఉంది కాదంటారా? హైదరాబాద్లో మనం 4 to 14 నుంచి 26 వరకు ఏం చూసాం? ఇదే భాగ్యనగరం 4 నుంచి 14 మధ్యలో ఎన్ని చూసింది? లుంబిని పార్క్, దాని తర్వాత గోకుల్ చాట్, దిల్షుక్ నగర్ సాయిబాబాది, దాని తర్వాత మధ్యలో ఒకటి ఆనంద్ టిఫిన్స్ అని ఎక్సెట్రా మనం ఎన్ని చూసాం? 26/11 ముంబైలో మనం చూసాం. ఆ జైపూర్ బ్లాస్ట్లు, అహ్మదాబాద్ బ్లాస్ట్ అని ముంబైలో మధ్యలో ట్రైన్ ఏవేవో, అంటే అసలు లెక్క లేదు. ఎందుకు అక్కడ అన్ని? ఎందుకంటే వాళ్ళకి దేశాన్ని కాపాడాలనే చిత్తశుద్ధి లేదు కాంగ్రెస్కి. 26/11 ఒక పక్కన ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉంటే అప్పటి హోమ్ మినిస్టర్కి సూటు దొరకలేదని చెప్పి ఎన్ఎస్జి వాళ్ళని ఆపించేశారు వెళ్లకుండా, సూటు దొరకలేదని. సో నేను అదే అన్నాం కదా, దేశహితం, దేశాభివృద్ధి, ప్రజల భద్రత, ఇవన్నీ కూడా బీజేపీని కాంగ్రెస్ని పోల్చకూడదు. కాంగ్రెస్కి వీటికి ఏవి పట్టదు. నేను అందుకే ఖచ్చితంగా చెప్తాను, నేను మోదీ గారిని సమర్థిస్తాను. నేను అంత బహిరంగంగా నేను ఎందుకు చెప్తాను అంటే, నాకు ఈయన ఉంటేనే నేను సురక్షితంగా ఉంటాననే నమ్మకం నాకుంది. ఈయనే మనల్ని కాపాడగలరనే నమ్మకం నాకుంది. అది ఇప్పుడు రుజువైంది. ఈ షహజాద్, ఇన్ఫ్యాక్ట్ ఈ షహజాద్ బట్టిది మొన్న పెట్టారు ఆయన, కానీ ఇది అవుతూ ఉన్నప్పుడు కూడా ఆయన పార్లమెంట్కి వస్తానన్నారండి అమిత్ షా గారు. మనం ఇది మర్చిపోకూడదు. అమిత్ షా గారు వస్తానన్నారు పార్లమెంట్కి, నేను మీ అందరికీ సమాధానం చెప్తానని కూడా ఆయన అన్నారు. అయినా కానీ వీళ్ళు ఒప్పుకోలేదు. మనం అది కూడా మర్చిపోకూడదు. ఎందుకు ఒప్పుకోలేదు అంటే, ఏదైతే రాహుల్ గాంధీ తాను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అన్నట్టుగా స్టూడెంట్ ప్రొటెస్ట్, ఇది ఏదైతే సో కాల్డ్ స్టూడెంట్ ప్రొటెస్ట్, సిజేపీ వాళ్ళు చేసిన విధ్వంసం ఉందా, విధ్వంసంలో గనక అమిత్ షా గారు నోరెప్పితే ఎక్కడ నిజాలు ఏం బయటకు వస్తాయో అని చెప్పి రాహుల్ గాంధీ భయపడ్డారు. ఆ నిజాలు ఏంటనేది మనం డౌన్ ద లైన్ మాట్లాడుకుందాం ఈ షహజాద్ భట్టి యాంగిల్ అయిపోయిన తర్వాత. బట్ స్టిల్ షహజాద్ భట్టిది క్యాప్చర్ అంటే ఈ మానిటరింగ్ చేస్తూనే కూడా ఆయన పార్లమెంట్కి వస్తాననుకున్నారు అంటే ఆయన బాధ్యతని విస్మరించలేదు. అంటే నేను ఐదర్ హోమ్ మినిస్టర్గానే ఉంటాను, లేకపోతే నేను పార్టీ పర్సన్గానే ఉంటా, ఏదో ఒక్కటే చేస్తా, నేను అలా సెలెక్ట్ చేసుకోలేను. ఆయన అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. సో అది మనం మర్చిపోకూడదు. అండ్ స్టిల్ ఇప్పుడు ఆగస్టులో పట్టుకున్న షహజాద్ భట్టి మాడ్యూల్ని, అంటే నేను గ్యాదర్ చేసిన ఇన్ఫో బట్టి అండి,
నవంబర్ నుంచి ప్రభుత్వం నిఘా వర్గాలు ట్రాకింగ్ చేస్తున్నాయి. కెన్ యూ బిలీవ్? నవంబర్ అంటే ఎన్ని నెలల నుంచి? ఎన్ని నెలలు? సుమారు 8 నెలల నుంచి ప్రభుత్వం ఈ షహజాద్ భట్టి మాడ్యూల్ని ట్రాకింగ్ చేస్తుంది. నేను మామూలుగా ఇతనిది ఒక 5 నిమిషాలు మీకు చెప్తానండి, మీరు సమయం ఇచ్చినట్టయితే. మొట్టమొదటిగా నవంబర్లో ఆ షహజాద్ భట్టిది నాకు తెలిసి ఒక న్యూస్ బయటకు వచ్చింది. ఢిల్లీ పోలీసులు 3 టెర్రరిస్టులను పట్టుకున్నారు. అప్పుడు ఫస్ట్ టైం వీళ్ళు షహజాద్ భట్టి అనే అతనితో అసోసియేట్ అయ్యి ఉన్నామని చెప్పారు. ఓకే. ఈ షహజాద్ భట్టి ఎవరు అని అంటే చెప్పారు, పాకిస్తాన్ ISIతోనే అసోసియేట్ అయ్యి ఉన్న అతను అని చెప్పారు వాళ్ళు. వీళ్ళ లక్ష్యం ఏంటి మనకి తెలిసిందే. లారెన్స్ బిష్నోయ్ అనే అతను జైల్లో ఇప్పుడు ఉన్నాడు. అతని బ్రదర్ అయిన అన్మోల్ బిష్నోయ్ని చంపాలని చెప్పి వచ్చారంట వీళ్ళు. సో ఫస్ట్ టైం నవంబర్లో ఇతనిది బయటకు వచ్చిందండి, లారెన్స్ బిష్నోయ్ని చంపడానికి. దాని తరువాత మనం గమనించినట్టయితే పంజాబ్ డిసెంబర్ 1st వీక్లో, దాని తర్వాత గుర్దాస్పూర్ పోలీసులు, దాని తర్వాత గుర్దాస్పూర్ పోలీసులు అండ్ CI పంజాబ్ వాళ్ళు 4 అరెస్ట్ చేశారు. ఎందుకు? గుర్దాస్పూర్లో గ్రనేడ్ అటాక్ ఒకటి జరిగింది. ఆ గ్రనేడ్ అటాక్కి సంబంధించిన వాళ్ళని పట్టుకున్నారు. దాని మాస్టర్ మైండ్ ఎవరు? ISI ఆపరేటివ్ షహజాద్ భట్టి ఇంకొంతమంది. మళ్ళీ డిసెంబర్లో విత్ ఇన్ షార్ట్ టైం. నిజానికి ఆ రోజు ఏం జరిగిందో మీకు నేను చెప్తా. 2 suspects opened fire at police near Jagatpur. Police retaliated, injuring both. Bomb disposal team neutralized the recovered grenade. Another planned attack was prevented. Just imagine, అంటే వీళ్ళు లారెన్స్ బిష్నోయ్ బ్రదర్ని చంపడం, పంజాబ్కి వెళ్ళడం. దాని తర్వాత గనక మనం గమనించినట్టయితే ఈ షహజాద్ భట్టిది ఆఫ్టర్ ఢిల్లీ, ఆఫ్టర్ పంజాబ్, గుర్దాస్పూర్ది మీకు చెప్పాను. ఇది నవంబర్ 25th అండి. ఇది నవంబర్ 25th అంటే ఇన్ సేమ్ వీక్. దాని తర్వాత మనం గమనించినట్టయితే రమన్ కుమార్ అలియాస్ గోలు పంజాబ్ పోలీసులు పట్టుకున్నారు అంబాలా పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ కేసులో. ఇతని ఎవరు నువ్వు పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేశారంటే ఇతను చెప్పిన పేరు షహజాద్ భట్టి. మీరు గమనించండి, పంజాబ్ మీదే ఇతని దృష్టి ఉంది, షహజాద్ భట్టిద. అంటే పంజాబ్లో లా అండ్ ఆర్డర్ని అస్థిరపరచాలి అనే కుట్రలో భాగంగా పాకిస్తాన్ కుట్ర పన్నింది. దాంట్లో ఈ షహజాద్ భట్టి పాత్ర కీలకమైంది. సారీ అండి. సో మీరు చూడండి, అంటే పాకిస్తాన్ ఇంకా ఇప్పటికీ ఎలాంటి కుట్రలు పన్నుతుందో దానికి షహజాద్ భట్టి లాంటి వాళ్ళు ఎలాగ పనిచేస్తున్నారో, వాళ్ళు మన దేశంలో ఉన్న వాళ్ళకి ఎలా హెల్ప్ చేస్తున్నారో చూడండి. దాని తర్వాత ఈ నెల మార్చ్ ఎండింగ్లో మేజర్ టెర్రర్ లింక్ హ్యాస్ బీన్ ఎక్స్పోజ్డ్ ఆఫ్టర్ రాజస్థాన్ యూత్ జస్వంత్ కుమార్ సోను కనెక్టెడ్ విత్ పాకిస్తాన్ హ్యాండ్లర్ షహజాద్ భట్టి. ఇది ఎలా పట్టుకున్నారో తెలుసా అండి? ఇన్స్టాగ్రామ్లో ఇతను కనెక్ట్ అయ్యాడు. ఇన్స్టాగ్రామ్ అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం, మెటా వాళ్ళు ప్రభుత్వానికి చెప్తున్నారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇది అని. ఆ ఇన్స్టాగ్రామ్లో టెర్రర్ అటాక్లు భారత్లో చేయడానికి అదొక మాధ్యమంగా మారింది హ్యాండ్లర్స్కి, తీవ్రవాదులకి మధ్య. దాని తర్వాత సోను తను వాడే వెపన్ ఫోటోలు, కాంటాక్ట్ డీటెయిల్స్ షేర్ చేశాడు. అంతేకాకుండా అది ఇందాక నేను మీకు అంబాలాది చెప్పాను, అంబాలా టెర్రర్ మాడ్యూల్కి సంబంధించిన 3 యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పట్టుకున్నారు ఇందులో భాగంగానే. దాని తర్వాత వీళ్ళు పంజాబ్లోని అంబాలాలోనే కాకుండా హర్యానా, ఢిల్లీ, చండీగఢ్లో కూడా వీళ్ళు బ్లాస్టులు చేయాలని ప్లాన్ చేశారు. దాన్ని ఎవరికి చేశారు? ఇతను ఒక్కడిని పట్టుకోవడం ద్వారా. అంటే జస్ట్ నేను మీకు ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నాను అంటే, ఎన్ని నెలలు కష్టపడి ఎంతమందిని అరెస్ట్ చేసి ఎంతమంది నుంచి కూపీ లాగితే ఇక్కడ వరకు వచ్చారు. ఇప్పుడు మనం ఏదైతే 200 అంటున్నామో ఇప్పుడు 200, కానీ దానికి ముందర నుంచి ఎంతమంది. ఇది ఒక్కడే చెప్పి ఇంకా ఆపుతానండి ఇది, ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి. సుమారుగా నేను 31 ఇన్సిడెంట్లు తీసా. అప్రాక్స్ మినిమం 20 ఇన్సిడెంట్స్ దీనికి రిలేటెడ్. షహజాద్ భట్టి పేరున్నది, పేరు చెప్పినవి. సో నేను మీకు ఇందాక రాజస్థాన్ చెప్పాను, దాని తర్వాత పంజాబ్ చెప్పాను కదా. ఇంతే కాకుండా ఉత్తరాఖండ్ ఇంకొక దేశానికి ఇంకొక మూల ఆల్మోస్ట్. ఉత్తరాఖండ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు విక్రాంత్ కశ్యప్ అనే అతన్ని అరెస్ట్ చేశారు. దురదృష్టం చూడండి, విక్రాంత్ కశ్యప్ హిందూ, ఎస్, అతన్ని అరెస్ట్ చేశారు. ఎందుకు? ఇతను పోలీస్ హెడ్ క్వార్టర్స్, దాని తర్వాత డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్వి ఏవైతే అక్కడ సినారియో ఉంటుందో అది ఫోటోలు తీసి షేర్ చేశాడు.
ఎవరికి పంపావు అని అంటే అతను షహజాద్ భట్టి పేరు చెప్పాడు. పోలీస్ డిఫెన్స్ అంటే ఎంత అది Yes. సీక్రెట్ గా ఉండాల్సింది అది. Yes. ఒకవేళ అలాంటివి బయటకు వస్తే మనమే అసలు ఇబ్బందులలో పడతాం. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం లేము, డిఫెన్స్ అనేది లేకపోతే మనము ఉండలేము, ఇంత ప్రశాంతంగా మాట్లాడలేము. 100%. సో అలాంటి వాళ్ళకే అంటే వాళ్ళ ప్రాణాలనే ముప్పులో పెట్టాలని వీళ్ళు ప్లాన్ చేస్తున్నారంటే ఎట్లా ఉంది చూడండి. అండ్ దీంట్లో వీళ్ళు దురదృష్టవశాత్తు హిందూస్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. అంటే ఇది లోకల్ పాకిస్తాన్ కనెక్షన్ లేకుండా ఉంది, ఇది హిందూ వాళ్ళలో వాళ్ళదని చెప్పడానికి హిందూస్ని కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు హిందూస్ని రిక్రూట్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఏమన్నా వాళ్ళని అట్లా చేస్తున్నారా, లేకపోతే మనీ, కొంతమందికి మనీ కూడా ఆఫర్ చేశారన్న వార్తలు ఉన్నాయి. కేవలం అంటే వాడు ఇప్పుడు చూడండి, ఇతను ఫొటోస్ అడిగాడు, ఏముంది నాకు డబ్బు ఇయ్యి, ఫొటోస్ తీసి నేను చేసేస్తాను. ఓకే, తనకి ఇప్పుడు అందరికీ కూడా డిఫెన్స్ ఇన్స్టాలేషన్స్ అంత చాలా మంది ఆలోచించారు కదా. కేర్లెస్గా ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు. అరే తీసి ఇచ్చేస్తాను, తర్వాత ఏమైందో అలా చూసుకుందాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. నేను ఇప్పటికి కూడా ఎస్ అది ఎంత సీక్రెట్ గా ఉండాలన్న చిన్నపిల్లలు కూడా అర్థమవుతుంది. అంటే కానీ 56 ఏళ్ల వాళ్ళకి చాలా మందికే ఇంకా అర్థం కావట్లేదు కదండి. ఓకే 56 ఏళ్ల వయసున్న వాళ్ళకే ఇప్పటికీ ఇంకా చాలా మందికి అర్థం కావట్లేదు. సో 2030s లో ఉన్న వాళ్ళకి ఎందుకు అర్థం కాదు? వాళ్ళకి అర్థం అవ్వాలని మనం ఎలా అనుకుంటాం? సో అంటే ఈ షహజాద్ భట్టి అనే అతను ఎంత డేంజరస్ మాడ్యూల్ నడుపుతున్నాడో చూడండి. సో ఇలాంటి అతను యాక్చువల్గా నేను ఎందుకు మీకు ఎంత వివరంగా చెప్తున్నాను అంటే, ఇతని మెయిన్ ప్లాన్ ఏంటంటే August 15న CJP ప్రొటెస్ట్లోకి ఇన్ఫిల్ట్రేట్ అయ్యి ఇతను మాస్ క్యాజువాలిటీస్ చేద్దాం అనుకున్నాడు. అది ఒక పార్ట్లో భాగం. ఇతని మేజర్ ప్లాన్ ఏదైతే ఉందో అందులో భాగం ఒకటి ఏంటంటే CJP ప్రొటెస్ట్లోకి ఇన్ఫిల్ట్రేట్ అయిపోవాలని. అబ్బా మనం మొన్ననే మాట్లాడుకున్నాము, శుభేంద్ర అధికారి గారిని చంపడానికి కూడా వాళ్ళు కూడా స్కెచ్ చేసుకున్నది హమీం మండల్, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. అతను అతని గర్ల్ ఫ్రెండ్ కూడా CJP ప్రొటెస్ట్లోకి పోలీసు డ్రెస్ వేసుకుని ఇన్ఫిల్ట్రేట్ అవ్వాలని అనుకున్నారు. దాని తర్వాత నేను చెప్పాను, ఇదే టైంకి ప్యారలల్గా రాజస్థాన్లో ఫేక్ ఇండియన్ ఆర్మీ యూనిఫామ్స్ కుడుతూ టెక్స్టైల్ దాంట్లో పట్టుకున్నారని. అంటే ఎలాంటి మాడ్యూల్స్ మన దేశంలో ఉన్నాయో చూడండి, ఎలాంటి వాళ్ళు ఉన్నారో చూడండి. ఈ CJP ప్రొటెస్ట్లో యాంటీ నేషనల్స్ దూరారని చెప్పి ప్రభుత్వం చెప్పింది, పోలీసులు చెప్తే ఎవరన్నా పట్టించుకున్నారా అండి? ఎవరన్నా విన్నారా? అందరూ ప్రభుత్వాన్ని చులకన చేశారు, అందరూ ప్రభుత్వాన్ని అపహాస్యం చేశారు. ఈ రోజు గనక జస్ట్ ఇమాజిన్ CJP ప్రొటెస్ట్ అవుతూ ఉంటే షహజాద్ భట్టి వల్ల ఎలాంటి వినాశనం జరిగి ఉండే. అండ్ ఇది మనం కోయిన్సిడెన్స్ అనుకుంటే కోయిన్సిడెన్స్ కాదండి. ఇది మనకి మొన్న కిందటి నవంబర్ డిసెంబర్లో రెడ్ ఫోర్ట్ దగ్గర ఒక బ్లాస్ట్ జరిగింది, అది అందరికీ గుర్తుంటుంది. అదే బ్లాస్ట్ జరిగే టైంకి ఇప్పుడు మనం ఈ CJPలో నేహా బోరా అనే అమ్మాయిని మనం చూస్తున్నాం, AISA. ఈ AISAకి ఐ థింక్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, ఈ AISA SFI ఇలాంటి కమ్యూనిస్ట్ ఫండెడ్ ఏదైతే స్టూడెంట్ యూనియన్ ఉంటుందో దానికి సంబంధించిన వాళ్ళే హిడ్మా కోసం రెడ్ ఫోర్ట్ దగ్గర ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. రెడ్ ఫోర్ట్ దగ్గర ఆర్ ఢిల్లీలోని ముఖ్యమైన ప్లేసుల్లో చేశారు. కితనే హిడ్మా కో మారోగే, ఏక్ హిడ్మా మారేగా తో హర్ ఘర్ సే హిడ్మా నిక్లేగా. పోలీసులు వాళ్ళని కొట్టి మొత్తం చెల్లాచెదురు చేశారని గోల చేశారు. వాళ్ళది పొద్దున చేశారు, రాత్రి బ్లాస్ట్ అయింది. ఒకవేళ వాళ్ళు రాత్రి వరకు చేస్తూనే ఉండుంటే అక్కడ బ్లాస్ట్ జరుగుంటే ఎవరు బాధ్యత వహించుండేవాళ్ళు? బ్లాస్ట్ జరిగి భయాందోళన గురై ఉండుంటే అది ఇంకెంత ఎంత సెన్సిటివ్ సిచ్యువేషన్కి దారి తీస్తుండేదండి. సో ఇప్పుడు చెప్పండి, ప్రభుత్వము వెనకడుగు వేయడం వల్ల వాళ్ళు ఓడారా, దేశాన్ని కాపాడారా? దేశాన్ని నిజానికి ఎంత పెద్ద థ్రెట్ నుంచి కాపాడే ఈ CJP ఆర్గనైజర్స్కి ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నారు. CCTV కెమెరాలు పెడితే వీళ్ళు వద్దన్నారు, మాకెందుకు CCTV కెమెరాలు, వీళ్ళ భయం ఏంటి? CCTV కెమెరాలు పెడితే ఈరోజు 2873 మంది అక్కడ ఇన్ఫిల్ట్రేట్ అయ్యి ఉన్నారు రౌడీ షీటర్లను అని చెప్పారు. వాళ్ళని ఎలా రికగ్నైజ్ చేశారు? ఫేషియల్ రికగ్నిషన్తోనే కదా. ఫేషియల్ రికగ్నిషన్ వద్దన్నారు, CCTV పెడితే CCTV వద్దన్నారు. అంతెందుకండి, ఇప్పుడు ఆధార్ కార్డులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళ ఆధార్ చూపించమంటే ఆధార్ చూపించకుండా ఆపించేశారు అభిజిత్ దీప్కే లాంటి వాళ్ళు. భయం ఏంటి వాళ్ళకి ఆధార్ చూపిస్తే? తరువాత ఈ ఏదైతే వీళ్ళు పార్లమెంట్ రోజున విధ్వంసం చేసేది అరాచక మూకలు, దానికి ముందరే ఢిల్లీ పోలీసులు కలిశారు ఈ ఆర్గనైజర్స్ని, అభిజిత్ దీప్కేని, అశుతోష్ రాంకాని, దాని తర్వాత సౌరవ్ దాస్ని కలిసి చెప్పారు స్పష్టంగా, మీ ప్రొటెస్ట్లోకి యాంటీ నేషనల్స్ దూరిపోయారు, దయచేసి ప్రొటెక్షన్ కాల్ ఆఫ్ చేయండి, మీరు మీరు ప్రమాదకరం ఇంకా ఉంటే. అంటే వాళ్ళు వినలేదు.
వాళ్ళు వినలేదు. వినకుండా వాళ్ళు ఆపకుండా వాళ్ళు 20th పార్లమెంట్ ముట్టడికి వెళ్ళారు. ఇలాంటి వాళ్ళు పార్లమెంట్ లోపలికి వెళ్ళుంటే ఏం చేసి ఉండేవాళ్ళండి? ఏం చేసి ఉండేవాళ్ళు? ఎవరు బాధ్యత వహించి ఉండేవాళ్ళు? ఏమైనా జరగకూడదు జరిగిండుంటే? సో ఇప్పుడు చెప్పండి, CJP వాళ్ళు యాంటీ నేషనల్స్ అవునా? వాళ్ళకి చెప్పారు. వాళ్ళు ఏదైతే ప్రభుత్వ పోలీసులు చేస్తున్నారో ప్రతిదాన్ని వాళ్ళు అడ్డుకున్నారు. ఎందుకు అడ్డుకున్నారు? వాళ్ళు తప్పు చేయనప్పుడు. సో CJP వాళ్ళు ఈ ఏవైతే విధ్వంసక మూకలు ఉన్నాయో వీళ్ళందరూ కలిసిగట్టుగానే పనిచేశారు. ఈ CJP వాళ్ళందరూ కూడా పోలీసులు మాకు క్షమాపణ చెప్పాలి. సరే, CJP వరకు రాహుల్ గాంధీని పార్లమెంట్ని మొత్తము ఒక సెషన్ని మొత్తం నిజానికి అవ్వకుండా చేసి పార్లమెంట్లో రాహుల్ గాంధీ మాట్లాడింది ఏంటి? CJP వాళ్ళు CJP కాదు, విద్యార్థులకి ఎందుకు లాఠీలు జుల్పించారని ఒకటైతే అమిత్ షా ఎక్కడ అనే దానికి ఇప్పుడు ప్రస్ఫుటంగా మనకు సమాధానం వచ్చింది. ఏం చేస్తున్నారు? ఆయన ఏమి వెకేషన్కి వెళ్ళలే, థాయిలాండ్కి ఎక్కడికో, ఆయన అక్కడే ఉండి ఆయన ఏం పని చేస్తున్నారో మనకు వచ్చింది. దాని తర్వాత ఇంకా విద్యార్థులది. ఏ విద్యార్థుల మీద అయితే రాహుల్ గాంధీ ముసలి కన్నీరు కారుస్తున్నారో ఆ విద్యార్థులు ఏం పనులు చేశారో అది అంతా కూడా ఢిల్లీ పోలీసులు స్పష్టంగా సుప్రీంకోర్టులో చెప్పారు. ఫస్ట్ థింగ్, మీరు ఫోర్స్ వాడారా? ఎస్, కానీ మైల్డ్ ఫోర్స్ వాడాం. ఎందుకు వాడారు? వీళ్ళు నిజానికి ఒక్క రోజుకే అనుమతి అడిగారు, కానీ వీళ్ళు 20 రోజులు ఎక్స్ట్రా ఉన్నారు. అంటే ఇక్కడ ఒక ప్రశ్న కూడా లేవనెత్తాల్సిన పరిస్థితి ఉంది సార్. ఎందుకంటే ఒక రోజు అడిగారు, అన్ని రోజులు చేసినప్పుడు ఫస్ట్ వీక్లోనే ఏం చేయాలి? అసలు ఫస్ట్ 2 days 3 days 1 week గడిచినా కూడా ఎందుకు పోలీసులు అక్కడ యాక్షన్ తీసుకోవాలని చాలా మందికి క్వశ్చన్ వస్తుంది. ఎందుకు ఇన్ని రోజులు అయ్యేంత వరకు వెయిట్ చేశారు? పార్లమెంట్ ముట్టడి దాకా అయ్యేదాకా ఆ రోజు అంత తీవ్ర స్థాయి ఉండేది కాదు కదా, ముందే దానికి ఒక అడ్డుకట్ట వేసేస్తే ఈ రోజు ఇంత విధ్వంసం జరిగేది కాదు కదా అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. మరి ఎందుకు 1 weekలోనే వాళ్ళు డెసిషన్ ఎందుకు తీసుకోలేదు? ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న చాలా వ్యాలిడ్. ఈ ప్రశ్న రావడం కూడా తప్పు పట్టక్కర్లేదు. కానీ ఒక్కసారి ప్రభుత్వం వైపు నుంచి ఆలోచిద్దాం. ప్రభుత్వం కూడా నిఘా వర్గాలు ఇక్కడ ఆల్రెడీ అరాచక మూకలు వచ్చి కూర్చున్నాయి, వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు ఏమన్నా కదిపితే ఎంతమంది గొడవలకు వస్తారు? ఇప్పుడు నేపాల్ బంగ్లాదేశ్ ప్రొటెస్ట్ ఎలా స్టార్ట్ అయిందండి? సింపుల్ లాఠీ చార్జ్ నుంచే స్టార్ట్ అయింది కదా. నేపాల్ బంగ్లాదేశ్లో రెజీమ్ చేంజ్లు ఎలా జరిగాయి? ఇలాంటి ఫోర్స్ వాడడం వల్లే కదా. సో కరెక్టే, ప్రభుత్వం అప్పుడే తీసుండాల్సింది. కరెక్టే, వాళ్ళు స్పందించకపోవడం వల్లే పార్లమెంటు ముట్టడి జరిగింది, అన్నీ కరెక్టే. కానీ ప్రభుత్వానికి తెలుసు అక్కడ ఎలాంటి వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళు కోరుకున్నది అదే. వాళ్ళు కోరుకున్నది ఒక ప్రాణం పోవాలి. పోలీసుల ద్వారా ఒక ప్రాణం అక్కడ పోతే ఆ శవాన్ని అడ్డు పెట్టుకుని ప్రభుత్వాన్ని కూల్చొచ్చు అని అనుకున్నారు వీళ్ళు. ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు. ప్రభుత్వం అవకాశం ఇవ్వకపోగా ఢిల్లీ పోలీసులు వాళ్ళ ప్రాణాలని అడ్డుపెట్టి నిజానికి ఈరోజు దేశాన్ని కాపాడారు. ఆ రోజు ఢిల్లీ పోలీసులు నిన్న ఇచ్చిన కోర్టుకు చెప్పిన దాంట్లో మమ్మల్ని మాబ్ లించింగ్ చేయబోయారని అన్నారు. వీళ్ళు విద్యార్థులను ఎవరైతే చెప్తున్నారో ఏ విద్యార్థులు ఢిల్లీ పోలీసుల్ని మాబ్ లించింగ్ చేయాలనుకుంటారండి? ఇప్పుడు జార్ఖండ్లో మనం ప్రొటెస్ట్ అవుతుంది, మనం చూస్తున్నాం. విద్యార్థులు తన్నులు తింటున్నారు, కానీ ఎక్కడన్నా పోలీసులను మాబ్ లించింగ్ చేయాలని కనీసం జార్ఖండ్ ప్రభుత్వం కూడా ఆరోపణ చేయలేదు. జార్ఖండ్ పోలీసులు కూడా చేయలేదు ఆరోపణ. కానీ ఇక్కడ ఢిల్లీ పోలీసులు, మనకి వీడియోలు ఉన్నాయి కదా. కన్నాట్ పోలీస్ స్టేషన్, ఐ థింక్ ఏసీపీనే ఎవరు, ఆయన చాలా యంగ్, ఆయన జస్ట్ డ్యూటీలో చేరడానికి కారు దిగి వెళ్తూ ఉంటే చుట్టుముట్టేశారు. అంటే ప్రజలని కాపాడాల్సిన పోలీసు అరాచక మూకల నుంచి తప్పించుకుని పారిపోయారు. తెలుసా, ఆయన లించ్ చేయబోతే అక్కడ నిజంగా ఉన్న విద్యార్థులు ఆయన్ని కాపాడారు. ఆయన్ని కాపాడింది పోలీసులు కాదండి, విద్యార్థులు కాపాడారు. ఎంతోమంది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పోలీసు వాళ్ళని కింద పడేసి చితక్కొట్టారు, చుట్టుముట్టేసి. కొన్నిసార్లు అలాంటి పరిస్థితుల్లో పెల్లెట్ గన్ వాడాల్సి వచ్చింది. అంటే వాళ్ళ ప్రాణం వాళ్ళది కాదా? వాళ్ళ ప్రాణాలకు ఎవరు బాధ్యత వహించాలి? వాళ్ళే కదండి. మరి ఏం చేస్తారు? వాళ్ళని చుట్టుముట్టి చంపేసే పరిస్థితి వరకు వస్తే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి ఏం చేస్తారు? ఇంకా ఢిల్లీ పోలీసులు ఈరోజు కోర్టులో చెప్పారు, ఏ కాంగ్రెస్ ఏ విపక్షాలు అయితే వీళ్ళని విద్యార్థులని అంటున్నారో ఇప్పుడు చెప్పాలి, ఏ విద్యార్థులు పోలీసులని మాబ్ లించింగ్ చేయాలనుకుంటారండి? ఎవరన్నా అసలు అలాంటి ఆలోచన ఉంటుందా విద్యార్థులకి? పోలీసుల్ని మాబ్ లించింగ్ చేయాలని చెప్పి
ఒక పోలీస్ ఆయన వాళ్ళ మొన్న పోలీసులు ప్రెస్ మీట్ పెట్టారు. ఐ మీన్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, పిల్లలు, వైఫ్, ఫ్యామిలీ మెంబర్స్ అలా పెట్టిన ప్రెస్ మీట్లోకి సంబంధించిన ఒక పోలీస్ ఒక ఆయనది చెప్తూ ఆయన ఇన్సిడెంట్, ఆయన ఇంటికి వచ్చేసరికి కత్తితోని వెనక్కి ఇలా పొడిచారు. యాక్సిడెంటల్లీ కత్తి గుచ్చుకోలేరు, వాంటెడ్లీ పొడిచారు. ఏ పోలీసు దగ్గర కత్తి, ఐ మీన్ ఏ విద్యార్థి దగ్గర కత్తి ఉంటుంది? ఏ విద్యార్థి పోలీసుని వెనక నుంచి పొడుస్తారండి? వీళ్ళు విద్యార్థులా? వీళ్ళ మీద ఎఫ్ఐఆర్లు వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను సౌరవ్ దాస్ బెదిరిస్తున్నాడు. మీరు ఎఫ్ఐఆర్ వెనక్కి తీసుకోకపోతే మేము మళ్ళీ వస్తామని చెప్పి. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు విద్యార్థులా? వీళ్ళని వదిలేయాలా? ఇలాంటి వీళ్ళు విద్యార్థులు కాదు. ఫస్ట్ థింగ్ నేను అప్పటి నుంచి అనేది నీట్ ప్రొటెస్ట్ కానే కాదు. అక్కడ విద్యార్థులు లీడ్ చేయట్లే. విద్యార్థులు ఉన్నారు కానీ వాళ్ళు లీడ్ చేయట్లే. అలాగ ఉండి ఎవరైతే మిస్గైడ్ అయ్యారో వాళ్ళకి ఎటువంటి నష్టం జరగకూడదని ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ గారి చేత రాజీనామా చేయించింది. అందుకే ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా లేఖలో కూడా యాంటీ నేషనల్ ఫోర్సెస్ ఇన్ఫిల్ట్రేట్ అయ్యాయి, నేషనల్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకుని నేను రాజీనామా చేస్తున్నానని నేను అందుకే చెప్పారు. ఆయనది ఐ థింక్ 4th పారా అది. ఢిల్లీ పోలీసులు చెప్పారు మాబ్ లించింగ్ చేయబోయారని. ఏమన్నా ఫోర్స్ ఎందుకు వాడారు అంటే వీళ్ళు పార్లమెంట్ వరకు వచ్చేసరి ఇంకా మేము చెప్పాము అనుమతి లేదని చెప్పి లౌడ్ స్పీకర్లలో కూడా చెప్పినా వీళ్ళు వినలేదు, అందుకనే మేము అది చేయాల్సి వచ్చిందని అన్నారు. ఇంకేం చేయాలి అంటే సామధాన భేద దండోపాయాలు అన్నీ వాడారు కదండి పోలీసులు. జార్ఖండ్లో కనీసం అవకాశం అని ఇచ్చారా? రాత్రికి రాత్రి చిత్త కొట్టారు కదా. గడ్డి తింటూ ఉన్నారు అక్కడ జార్ఖండ్లో చాలా చోట్ల. వీళ్ళకి ఇక్కడ పిజ్జాలు, బర్గర్లు, యాజ్ ఇఫ్ వాళ్ళది ఎక్కడా కూడా ప్రొటెస్ట్ కూర్చున్నట్టు లేదు. వాళ్ళు ఒక వెకేషన్కి వెళ్ళి ఆట పాడుతున్నట్టు ఉంది, ఆటపాటల్లో మునిగితే. రెండు కూడా స్టూడెంట్ ప్రొటెస్ట్లే కదా ఇప్పుడు జార్ఖండ్లో అవుతుంది. ఎక్కడ స్టూడెంట్ ప్రొటెస్ట్? జార్ఖండ్లో ఎక్కడన్నా బస్ నామ్ రహేగా అల్లాకా లాంటివి మనకి స్లోగన్స్ వినిపించాయా? భారత్ మాతాకి జై అనకూడదు, వందే మాత్రం అనకూడదు అని చెప్పి వచ్చిందా? షర్జీల్ ఇమామ్ని వదిలేయాలని చెప్పి వచ్చిందా? ఉమర్ ఖలీద్ని వదిలేయాలని చెప్పి వచ్చిందా? ఆర్టికల్ 370 పెట్టాలని చెప్పి వచ్చిందా? అలాంటి నినాదాలు ఎక్కడొచ్చాయండి జార్ఖండ్లో? జార్ఖండ్ విద్యార్థులు ఒక్క పొలిటీషియన్ని కూడా వాళ్ళ స్టేజ్ మీదకి రానివ్వలేదు. ఇక్కడ వీళ్ళందరినీ రానిచ్చారు. ఫస్ట్ ఏమన్నారు వీళ్ళు, ఇది ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించింది కాదు అని అన్నారు కదా. తర్వాత అందరూ వచ్చారు వీళ్ళకు. ఎందుకు జార్ఖండ్ విద్యార్థులు రానివ్వలేదు, వీళ్ళు ఎందుకు రానిచ్చారు? సరే వాళ్ళు విద్యార్థులే, వీళ్ళు విద్యార్థులే, ఓకే. సీజేపీ వాళ్ళు ఎందుకంటే అక్కడికి వెళ్ళట్లేదు జార్ఖండ్కి? నాకు టైఫాయిడ్ వచ్చింది, నాకు డయేరియా వచ్చింది, నాకు కడుపు నొప్పి వచ్చింది. నువ్వు ఇల్లీగల్గా పోయి స్కూల్ ఇన్స్పెక్షన్ చేయడానికి టైం ఉంది, రాజస్థాన్ వెళ్ళడానికి టైం ఉంది, నిన్న వెళ్ళి ఢిల్లీ కోర్టుకి వెళ్ళడానికి కూడా టైం ఉంది, కానీ వీళ్ళకి జార్ఖండ్ వెళ్ళడానికి టైం లేదా? అంటే క్లియర్గా ఇది పొలిటికల్లీ మోటివేటెడే కదండి ఇది. ఇందులో ఇంతకంటే మనకి ఏమి ఆధారం కావాలి? ఇది క్లియర్గా పొలిటికల్లీ మోటివేటెడ్ ఒక ప్రొటెస్టే ప్రభుత్వాన్ని దింపడానికి జరిగిన పొలిటికల్లీ మోటివేటెడ్ ప్రొటెస్ట్. ఇంతకంటే క్లియర్గా ఏం చెప్పాలి? ఢిల్లీ పోలీసులు చెప్పకనే చెప్పారు. ఏ షర్జీల్ ఇమామ్ కోసం అయితే వీళ్ళు స్టేజ్ మీద నించుని మాట్లాడారో విడిపించాలని, నిన్న కిరణ్ రిజిజు గారు షర్జీల్ ఇమామ్ వీడియో షేర్ చేశారు. షర్జీల్ ఇమామ్ క్లియర్గా అన్నాడు, మనందరం గనక తలుచుకుంటే చికెన్ నెక్ని కట్ చేసేయచ్చాను షర్జీ. అయితే మన దురదృష్టం చూడండి, షర్జీల్ ఇమామ్ బ్రదర్ ఇంకా బయటే ఉన్నాడు. అతను ట్వీట్ పెట్టాడు కిరణ్ రిజిజుని కోట్ చేస్తూ, మీరు ఇలా పెట్టడం భావ్యం కాదు, నా బ్రదర్ అన్నది అది కాదు, నా బ్రదర్ ఏమన్నాడంటే మనం రోడ్డు మీద కూర్చోవాలన్నాడు తప్ప కట్ చేయాలని. ఒక పక్కన అది వీడియో ప్లే అవుతుంది. కిరణ్ రిజిజు గారు వీడియో పెట్టారు, స్టేట్మెంట్ కాదు, వీడియో పెడితే వీడియోలో క్లియర్గా ఉంటే కూడా ఈ జిహాదీ బ్రదర్ ముజబ్బిల్ ఇమామో ఏదో ఉంది అతని పేరు, అతను అతను కంప్లీట్లీ ట్విస్టెడ్ వర్షన్ చెప్తున్నాడు. నా బ్రదర్ అలా అనలేదు, కోర్టులో ఉంది, మీరు ముందే ఎలా చెప్తారు, ముందే ఎలా తీర్పిస్తారని చెప్పి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని అనుకుంటున్నదండి. ఇంకా వాళ్ళు ఇక్కడ బయట మాట్లాడుతున్నారు అంటే ఎలాంటి వ్యవస్థ మన దేశంలో ఉందో ఇది ఒక ఉదాహరణ నిజానికి. సో అలాంటి అతన్ని సమర్థించే ఈ సౌరవ్ దాస్, అభిజిత్ దీప్కి, అశుతోష్ రాంకా యాంటీ నేషనల్స్ ఎందుకు అవ్వకుండా ఉంటారు? కరెక్టే, వాళ్ళు దిమాగి నక్సల్సే వీళ్ళందరూ.
ఈ దిమాంగి నక్సల్ అనేది ఎప్పుడైతే మోదీ గారు మాట్లాడారో అప్పటి నుంచి కూడా ఇది కూడా చాలా చర్చనీయాంశమైంది. చాలామంది ఇప్పుడు ఏదైతే ఒక మళ్ళీ ఇప్పుడు సీజేపీ ఎట్లయితే ఒక పేజ్ త్రూ అంటే ఇన్స్టాగ్రామ్తో ఎట్లయితే వచ్చిందో ఇప్పుడు దిమాంగి నక్సల్ది కూడా ఒక పేజ్ వచ్చేసింది. మోదీ గారు రేపు ఏమన్నా తిట్టి అంటారండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను అనను ఎల్కే అని చెప్పి ఏమన్నా అంటారు. ఎల్కేజేపీ పార్టీ పెట్టుకుంటాను, మేమందరం ఎల్కే వెళ్ళామని తిరుగుతారా? ఐ థింక్ ఎల్కే అంటే వ్యూవర్స్కి అర్థం అవుతుంది అనుకుంటూ తిరుగుతారా? చిదంబరం పెడతారా నేను ఎల్కేనని? ఇది వివాదాస్పదం అవుతుంది. మీరు అసలు అంటే ఈ మాట నేను జస్ట్ ఎల్కే అంటున్నా, నేను అంతే. అది ఎవరు ఎలా తీసుకోవాలని కూడా అలా తీసుకోవచ్చు అంటున్నా. మోదీ గారు సుప్రీంకోర్టు ఏమంటే అందరూ తీసుకుంటూ వెళ్ళిపోతారా అండి? విచక్షణ ఉండక్కర్లేదు ఎవరికి. కానీ అన్ని లక్షల మంది వచ్చేసారు, మీరు చూసారు. ఎక్కడ వచ్చారు లక్షల మంది? ఆన్లైన్లో వచ్చిన వాళ్ళల్లో యుఎస్ నుంచి, టర్కీ నుంచి, పాకిస్తాన్ నుంచి జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. సో మొత్తం అటు నుంచే కానీ మన ఇండియన్స్, మన భారతీయులు ఎవరు లేరంటారా? ఎంతమంది ఉన్నారు? అంతమంది ఉంటే మరి ఆ సీజేపీ ప్రొటెస్ట్ ఎందుకు కనిపించలేదు? సీజేపీ కాదు, ఇప్పుడు ఇది దిమాంగి నక్సల్ది నిన్న చూస్తున్నట్టు సీజేపీకే ఫారెన్ నుంచి జాయిన్ అయినప్పుడు ఈ దిమాగి నక్సల్కి జాయిన్ అవ్వరు. నేను అదే అన్నా, రేపు మోదీ గారు ఇంకొకటి ఏదో అంటారు టంగ్ స్లిప్ అయ్యి, వాళ్ళు అది పెట్టుకుంటారా ఆ పార్టీ అని చెప్పి? ఎల్కేజేపీ అని పెట్టుకుంటారా? పెట్టుకోరు కదండి. మనకి విచక్షణ ఉండాలి కదా. మనకి దేవుడు బుద్ధి ఇచ్చాడు కదండి. మీరు కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టారు అంటే మీరు జనాలను అవమానిస్తున్నారు. జనాలు కాక్రోచ్లా? సీజేపీ నిజానికి కాక్రోచ్లని ఎవరిని అన్నారు? జనాలను అన్నారా? విద్యార్థులను అన్నారు, అంటే నిరుద్యోగుల్ని కూడా అన్నారు. ఆయన మిస్కోట్ చేశారని చెప్పి ఆయన సీజే చెప్పారు కూడా. చీఫ్ జస్టిస్ ఆయన చెప్పారు కూడా. ఆయన ఏంటంటే ఒక వంక కావాలంతే. వీళ్ళకి ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని ఎలా అయినా సరే దించాలి. వీళ్ళకి ఏంటంటే ఆప్కి కానివ్వండి, కాంగ్రెస్కి కానివ్వండి, యుఎస్కి కానివ్వండి, చైనాకి కానివ్వండి, అర్థమైంది ఏంటి అంటే మోదీ గారిని దించలేము. వాళ్ళ వల్ల కాదు, ఇక్కడున్న కాంగ్రెస్ వల్ల కాదు, రాహుల్ గాంధీ వల్ల కాదు, కేజ్రీవాల్ వల్ల కాదు. సో ఎలక్టోరల్లీ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం అనుకున్నా వీళ్ళు చేయలేరు. సో ఏం చేయాలి? ఇంకా ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? అందుకని చెప్పి ఇంకా వీళ్ళు ఈ ధర్నాలకి రాస్తా రోకోలు చేసి జనాలను రోడ్ల మీదకి తెచ్చి ఎలా అయినా సరే ఒక విధ్వంసం సృష్టించి వీళ్ళు ఒక రకంగా ఒక కేయాస్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. ఏమనంటే ఇది జెన్జీ అప్రైజింగ్ అని అంటున్నారు. బంగ్లాదేశ్ ఈ సోకాల్డ్ జెన్జీ అప్రైజింగ్ తర్వాత ఏం అభివృద్ధి బంగ్లాదేశ్లో జరిగిందండి? రాహుల్ గాంధీ పార్టీ వాళ్ళు తెల్లారు లేస్తే బంగ్లాదేశ్ ప్రొటెస్ట్ అని చెప్పి కలగంటూ వాళ్ళు అదే మాట్లాడతారు. వాళ్ళు అసలు వాళ్ళు ఆ బంగ్లాదేశ్ ఈ 2 ఏళ్లలో ఏం అభివృద్ధి చెందింది అంటే వీళ్ళు అంటే చెప్పకనే కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఏమంటున్నాయంటే ఈ దేశం నాశనం అవ్వాలని అంటున్నాయి. అభివృద్ధి చెందకూడదు, ఈ దేశం నాశనం అవ్వాలని చెప్పి అంటున్నారు వీళ్ళు. నిజంగా అలా కోరుకుంటారంటారా? అంటే ఇప్పుడు మనందరం భారతీయులు అయ్యండి, అది కూడా ఇప్పుడు కాంగ్రెస్ని చాలామంది ఏమంటారంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పరిపాలించిన పార్టీగా చూస్తారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో తను కూడా తను ఒక అంటే అన్నా హజారే స్ఫూర్తితోని తను వచ్చారని చెప్పేసి మాట్లాడతారు. అంటే అవినీతిని నిరోధించడానికి పెట్టిన పార్టీ నుంచి వచ్చిన ఒక వ్యక్తి. సో ఇలాంటి వాళ్ళందరూ దేశానికి ద్రోహం చేస్తారు, దేశం నాశనం అయిపోవాలి అంటే నమ్ముతారా? నమ్మేలాగే ఉంటుందంటారా? మరి నమ్ముతారండి. కేజ్రీవాల్ తను ఇండియా అగేన్స్ట్ కరప్షన్ మూమెంట్ నుంచి రాలేదు. కేజ్రీవాల్ని సుమారు 10-15 ఏళ్ళు డీప్ స్టేట్ ట్రైన్ చేస్తే వచ్చాడు. కేజ్రీవాల్ 10-15 ఏళ్ల క్రితం ఎర్లీ 2000స్లో ఫోర్డ్ ఫౌండేషన్ వాళ్ళు ఒక ఎన్జిఓ స్టార్ట్ చేసి తన ఎన్జిఓ ద్వారా ఇతను ఫస్ట్ జనాల్లోకి వెళ్ళాడు. దాని తర్వాత ఇండియా అగేన్స్ట్ కరప్షన్ ద్వారా వచ్చాడు. దాని తర్వాత డైరెక్ట్ తన ఎన్నికల్లోకి వెళ్ళిపోయాడు ఇతను. అండ్ ఇతను అన్నేళ్ళు ముఖ్యమంత్రి కూడా ఢిల్లీలో చేసిన అభివృద్ధి ఏముంది? ఢిల్లీలో తను ఏం అభివృద్ధి చేసింది? ఢిల్లీ అనేది అంటే మనం చూసుకుంటే ముఖ్యమంత్రి కన్నా ఎక్కువ కేంద్రంలో ఎక్కువ అక్కడ నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకు తెలిసిందే ఎట్లా ఉంటుంది. లా అండ్ ఆర్డర్ అనేది పోలీసుల చేతిలో ఉంటుంది. ఇప్పుడు మినిస్టర్స్ ఉంటారు కదండి, ఢిల్లీకి మినిస్టర్స్ ఉన్నారుగా. ఆ మినిస్టర్ల దాంట్లో స్కూల్స్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉండవుగా. స్కూల్స్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉండవు. ఏం స్కూల్స్ అభివృద్ధి జరిగాయి? పేరుకి ఇన్ని స్కూల్స్ శాంక్షన్ చేశామన్నారు. వీళ్ళ ఇన్నేళ్ల హయాంలో ఒక్క స్కూల్ అనుకుంటా కట్టారు ఢిల్లీలో. ఇప్పుడు పంజాబ్లోకి వెళ్ళారు. నీతి ఆయోగ్ రిపోర్ట్లో వన్ ఆఫ్ ద బాటంలో ఉండే టాప్ 5 స్టేట్స్ అంటే బాటమ్ 5 స్టేట్స్లో పంజాబ్ ఒకటి. సో కేజ్రీవాల్ చేసిన అభివృద్ధి ఏముంది?
నిల్, శూన్యం. ఇంకా కాంగ్రెస్ అంటారా? రాహుల్ గాంధీ ఒకసారి అంటే ఆయన డిఫాక్టో పిఎంగా ఉన్నప్పుడు ఆయన ఒకసారి ఒక మాట అన్నారు యుఎస్ వాళ్ళతో, జైష్ కంటే కూడా హిందుత్వ టెర్రర్ ఈ దేశానికి డేంజర్ ఎక్సెట్రా. జైష్ లష్కర్ కంటే కాంగ్రెస్ ఈ దేశానికి డేంజర్. జైషే మొహమ్మద్ వాళ్ళు కూడా అంత హాని చేయలేరు ఈ దేశానికి కాంగ్రెస్ చేసినంత. 1947లో మనకి స్వాతంత్రం వచ్చిందని అంటారు. మనకంటే 2 ఏళ్ల ముందర చైనాకు వచ్చింది, మనకంటే 2 ఏళ్ల ముందర ఇజ్రాయెల్కి వచ్చింది, మనకంటే 6-7 ఏళ్ల తర్వాత ఇది సౌత్ కొరియాకు వచ్చింది. అదే టైం అటు ఇటుగా తైవాన్ అనే దేశం కూడా ఫామ్ అయింది. దానికి చాలా కాలం తర్వాత వియత్నాం ఫ్రీ అయింది, దానికి చాలా అటు ఇటుగా మలేషియా, సింగపూర్ అవి ఫ్రీ అయ్యాయి. ఈరోజు ఈ ఇజ్రాయెల్ ఎక్కడుంది, సౌత్ కొరియా ఎక్కడుంది, చైనా ఎక్కడుంది, తైవాన్ ఎక్కడుంది, మనం ఎక్కడున్నామండి? మనం ఎక్కడున్నాం? 1970sలో ఇప్పుడు మనం 6th లార్జెస్ట్ 5th లార్జెస్ట్ అని అంటే మీరు అవన్నీ చెప్పొద్దు. పర్ క్యాపిటల్ జీడిపిలో మనం ఎక్కడున్నామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఛాతీ కొట్టుకుంటూ మాట్లాడతారు. ఇదే కాంగ్రెస్ వాళ్ళని అడగా 70s 80sలో పర్ క్యాపిటల్ జీడిపిలో చైనా మనకంటే కిందనుంది, మనకంటే కిందనుంది చైనా. ఇప్పుడు ఇంత మనకంటే ఎలా పైకి వెళ్ళింది? ఎలా వెళ్ళింది మనకంటే పైన? 60s 70sలో మనకంటే కిందనున్న చైనా ఇప్పుడు మనకంటే పైకి ఎలా వెళ్ళింది? స్వాతంత్రం వచ్చే టైంకి మనం 6th లార్జెస్ట్ రిచెస్ట్ ఎకానమీనే ఎంతో. అలాంటి అసలు ఇజ్రాయెల్ ఎంత ఉంది అప్పుడు? చైనా ఎంత ఉంది? లేవంటే చైనా అసలు అంత వాళ్ళకి లేవు ఏవి. కానీ అలాంటి మనము ఇంకా ఇప్పటికీ ఎందుకు ఇలాగే ఉన్నాం? 91 వచ్చేసరికి IMF పెట్టే భిక్ష మీద మనం ఎందుకు బతుకున్నాం? 91కు వచ్చేసరికి అయ్యా భవతి భిక్షాం దేహి అని చెప్పి IMF ముందర పివి నరసింహారావు గారు ఎందుకు చెయ్యి జాచాల్సి వచ్చింది? మన దగ్గరున్న గోల్డ్ రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకెళ్ళి యూకేలో అక్కడ ఎందుకు పెట్టాం? అంతవరకు అక్కడ 40 ఏళ్ళది కూడా నేను చెప్పట్లే, 18 ఏళ్ళు. మన శాస్త్రి గారు పిఎం అయ్యే టైంకి శాస్త్రి వ్రతం మొదలు పెట్టారు. ఒక పూట భోజనం వదిలేయండి. నెహ్రూ ఉన్నప్పుడు ఎందుకు ఇలా అంటే ఇండియన్స్ ఎక్కువ ఫుడ్ తింటారు, మా దగ్గర అంత ఫుడ్ లేదని చెప్పి ఒక పిఎం అనాల్సిన మాట అది. ఫుడ్ తింటారు కానీ నా దగ్గర ఫుడ్ లేదా? సో కాంగ్రెస్ కమిట్మెంట్, ఈ దేశం అభివృద్ధి చేయాలన్న కాంగ్రెస్ కమిట్మెంట్ ఏంటంటే ఈ దేశాలతోని పోల్చితే కాంగ్రెస్ ఈ దేశానికి ఎంత అభివృద్ధి చేసినా ఇప్పుడు తెలుస్తుంది. ఈ దేశానికి కాంగ్రెస్ ఎంత అభివృద్ధి చేసిందా, అవి ఒక ఆటంకంగా మారిందా, అవరోధంగా మారిందా, విదేశీ శక్తుల చేతిలో ఒక పావుగా మారిందా అనేది ఈ 79 ఏళ్ల మన ప్రయాణాన్ని మనం ఇజ్రాయెల్ ప్రయాణంతో చైనా ప్రయాణంతో పోల్చినట్టయితే మనకి ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. ఈరోజు చూడండి, మనకి ఈ రాహుల్ గాంధీ రోజు రాహుల్ గాంధీ అమిత్ షా గారు ఎక్కడ, అమిత్ షా గారు ఎక్కడ, అమిత్ షా గారు ఎక్కడ అని చెప్పి అంత మానసికంగా దెబ్బతీయాలని ఎందుకు చూశారు అసలు? ఎందుకు అంత? సరే ఓకే, రాజకీయాలు అన్న తర్వాత ఒకళ్ళనొకళ్ళు అనుకోవడం సర్వసాధారణం, అది తప్పు పట్టకూడదు, డెమోక్రసీ కదా మనది. కానీ అమిత్ షా గారు వచ్చి మాట్లాడతానన్నాక ఎందుకు మరి సమాధానం, ఎందుకు వాళ్ళు సమాధానం వినడానికి సిద్ధంగా లేరు? ఢిల్లీ పోలీసులు కోర్టులోనే ఇన్ని చెప్పారు అంటే హోమ్ మినిస్టర్గా అమిత్ షా గారు ఇంకెన్ని చెప్తారండి? ఎన్ని విషయాలు తెలిసి ఉంటాయి, ఇంకెన్ని ఎక్స్ట్రా చెప్పుంటారు. సో అవన్నీ చెప్తే రాహుల్ గాంధీ నెరేటివ్ వేస్ట్ అయిపోతుంది కదా. రాహుల్ గాంధీది ఎలా సక్సెస్ అవుతుంది? అవ్వదుగా. అందుకని చెప్పి వీళ్ళు మాట్లాడనివ్వలేదు. ఈరోజు నిన్నటికి నిన్న సౌరవ్ దాస్ మేము మళ్ళీ సెప్టెంబర్ 10th 11th 11th 12th మేము వచ్చి జంతర్ మంతర్లో కూర్చుంటామని బెదిరిస్తున్నాడు. ఆ టైంకి వీళ్ళ మీద కేసులు తీసేయాలి. ఎస్, వీటివి అన్ని అంటే నెక్స్ట్ వీళ్ళ కార్యాచరణ ఇదే అనుకోవాలా? అంటే మళ్ళీ ఇంకొకసారి ఒక ప్రొటెస్ట్కి రెడీ అవుతున్నారు అనుకోవాలా? అన్నారుగా వీళ్ళు చెప్పారు. ఈసారి వీళ్ళు ఆ డేటే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటే మన దేశ రాజధానిలో బ్రిక్స్ సమ్మిట్ అవుతుంది. ఓకే, బ్రిక్స్ అంటే తెలిసిందే, బ్రెజిల్, రష్యా, మనము, చైనా, సౌత్ ఆఫ్రికా. అయితే ఇప్పుడు ఈ 5 దేశాలే కాకుండా ఇంకా చాలా దేశాలు దీంట్లో జాయిన్ అయ్యాయి. ఐ థింక్ ఈజిప్ట్ కూడా వచ్చింది అనుకుంటా, UAE ఉంది, ఇరాన్ ఉంది, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ సౌదీ కూడా ఉంది అనుకుంటా. ఇలా చాలా దేశాలు కలిసి ఉన్నాయి. ఇది ఆపాలి అని చెప్పి CJP చూస్తోంది. CJP చూస్తుందంటే దాని అంతా 100% కేజ్రీవాల్ చూస్తున్నారని.
కేజ్రీవాల్ చూస్తున్నారంటే దాని అర్థం 100% యూఎస్ ఆపిస్తోందని. యూఎస్ ఆపిస్తుంది అంటే 100% రాహుల్ గాంధీ ఎలాగో ఇన్వాల్వ్ అయిపోతారు. ఎందుకు యూఎస్ ఆపించాలని చూస్తోంది? ఎందుకు అంటే మనం చూసినట్టయితే ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయినప్పటి నుంచి బ్రిక్స్ని టార్గెట్ చేస్తూ వచ్చాడు ట్రంప్. నేను బ్రిక్స్ ఎకానమీని ఒప్పుకోను, బ్రిక్స్ ఎదుగుదల ఒప్పుకోను, ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని. యూఎస్కి ఇప్పుడున్న భయం ఏంటి అంటే, యూఎస్ సూపర్ పవర్ అయినప్పటి నుంచి సెకండ్ వరల్డ్ వార్ తర్వాత నుంచి యుఎన్ క్రియేట్ చేసింది, యునైటెడ్ నేషన్స్. దాని ద్వారా యుఎన్ఎస్సి, దాని తర్వాత డబ్ల్యూహెచ్ఓ ఎక్సెట్రా 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 అన్నీ తయారు చేసింది. అదే కాకుండా G7 యుఎస్ఏ హెడ్, G20 యుఎస్ఏ హెడ్, ఇలాగ యుఎస్ ఉంటూ యుఎస్ నేతృత్వం వహించే ఫోరంలు క్రియేట్ చేసింది. కానీ బ్రిక్స్లో యుఎస్ లేదు. లేకుండా బ్రిక్స్ స్వతంత్రంగా మేబీ అమెరికా క్రియేట్ చేసిన వాటికి ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందేమో అన్న భయం యుఎస్లో చాలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, సెకండ్ రిచెస్ట్ అయిన చైనా ఉంది, ఫిఫ్త్ రిచెస్ట్ అయిన మనం ఉన్నాం, 9th అనుకుంటే ఇప్పుడు రష్యా ఉంది, ఐ థింక్ 10th 11th బ్రెజిల్ ఉంది. సో ఇలాంటి వాళ్ళందరూ ఇంత రిచెస్ట్ నేషన్స్ ఉన్నాయి. అండ్ అదే కాకుండా పరస్పర వైరుధ్యం ఉండి, సైద్ధాంతిక వైరుధ్యం ఉండి కూడా ఇలాంటి వాటిలలో కలిసి ఉన్నారు. ఇప్పుడు చైనాకి మనకి పడదు, కానీ మనం ఉన్నాంగా, బ్రిక్స్లో ఉన్నాం. ఇరాన్కి యుఏఈకి పడదు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఇరాన్కి యుఏఈ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కానీ అలాంటి ఇరాన్ యుఏఈ కూడా ఇప్పుడు బ్రిక్స్లో ఉన్నాయి. అంటే ఎలాంటి డిఫరెంట్ ఐడియాలజీస్, డిఫరెన్సెస్ ఉన్న వాళ్ళని కూడా ఒక్క తాటి మీదకి బ్రిక్స్ తేగలుగుతోంది. సో ఇలాగ వస్తూ ఉన్నట్టయితే ఎక్కడ వాళ్ళు క్రియేట్ చేసుకున్న G20 కానివ్వండి, G7 కానివ్వండి, WHO కానివ్వండి, WHO ఓకే అంతే, ఈ వీటిలో రిలవెంట్ కాదు, UN కానివ్వండి, మేబీ UNSC కానివ్వండి, ఇవి ఎక్కడ ఇర్రిలవెంట్ అయిపోతాయో అన్న భయం వీళ్ళలో ఉంది. ఎందుకంటే మోదీ గారు ఎప్పుడు అంటారు యుఎన్లో రిఫార్మ్స్ కావాలి, ఎందుకంటే ఇంత జనాభాలో ఫస్ట్ ఉండి ఎకనామికల్లీ 5th ఉన్న మేము ఎందుకు యుఎన్ఎస్సిలో మాకు పర్మనెంట్ సీట్ లేదని చెప్పి మోదీ గారు ఎప్పుడు అంటారు. అంటే యుఎన్ఎస్సి ఎంత ఫ్లాడ్ అయినా చెప్పకనే చెప్తున్నారు. మీరు G7 సమిట్ అంటారు. G7 అంటే ఏంటి? వరల్డ్స్ 7 రిచెస్ట్ నేషన్స్. భారత్ మరి ఉందా దాంట్లో? భారత్ 5th ఇప్పుడు, మరి భారత్ ఉందా? చైనా సెకండ్ రిచెస్ట్, చైనా ఉందా? అంటే ఏంటి? మీకు నచ్చిన దేశాలే దాంట్లో ఉంటాయి. యాక్చువల్గా ఏదైతే G7 ఉందో ఒకప్పుడు అది G8, అవును, రష్యా కూడా ఉండేది. మరి రష్యాని మీకు నచ్చలే కాబట్టి తీసేశారు. సో ఏంటంటే ఇదంతా వెస్ట్ది. అందులో ముఖ్యంగా యుఎస్ హిపోక్రసీని ప్రస్ఫుటంగా చూపించే ఒక ఫోరంలు ఇవన్నీ. సో వీటికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు వెతుకుతున్నాయి. ఇప్పుడు చూడండి, బ్రెజిల్లో ఓ రకంగా యుఎస్తో అంత సత్సంబంధాలు లేవు. బ్రెజిల్ ఇందులో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాం. రష్యా ఎలాంటి దేశమో మనకి తెలిసిందే యుఎస్తోని. ఇప్పుడు రష్యా ఇందులో ఉంది. చైనా మనం మాట్లాడక్కర్లేదు, సో చైనా ఉంది. ఇరాన్ ఇప్పుడు యుఎస్తో ఎలా ఉందో తెలుసు, ఇరాన్ ఉంది. సో ఎక్కడ ఇప్పుడు ఈ దేశాలన్నీ కూడా కలిసి ఎక్కడ చాలా పెద్దగా ఎదిగిపోతాయన్న భయం ఒకటైతే, మనము గనక ఇలాంటి సమిట్స్ చేసినట్టయితే గతంలో ఈ సమిట్లు వేరే దేశాల వాళ్ళు సాధించలేను, మనం సాధిస్తామనేది ఒకటి ఉంది. ఇప్పుడు G20 సదస్సే ఉందండి. ఐ థింక్ మనం 23లో చేసాం ఇక్కడ, 2023లో. దానికి ముందు ఇండోనేషియా చేశారు, దానికి ముందు ఇంకా ఐ థింక్ జపాన్లోనే ఎక్కడో అక్కడ అయ్యాయి. కన్సెన్సస్ అంటే 20 దేశాలు, G20లో ఉన్న 20 దేశాలు కూడా ఏదైతే హోస్ట్ నేషన్ ఉంటుందో, ఆ హోస్ట్ అంటే ఎవరైతే ఆ సమ్మిట్ని నిర్వహిస్తున్నారో వాళ్ళు ఇచ్చిన పేపర్ మీద అందరూ సంతకాలు పెట్టలేదు. దానికి ముందు జరిగిన దాంట్లో మనం పెట్టించగలిగాం. G20 ఇప్పుడు ఆఫ్రికన్ యూనియన్ అందరూ ఒప్పుకుంటేనే కదా అయ్యింది. మనం ఆఫ్రికన్ యూనియన్కి G20లో ప్లేస్ ఇవ్వగలిగాం. ఐమెక్ కారిడార్ని మనం తీసుకురాగలిగాం. ఐమెక్ అంటే లిటరల్గా బీఆర్ఐకి ఆల్టర్నేటివే కదా ఐమెక్. సో అలాంటిది మళ్ళీ ఇప్పుడు ఎక్కడ మనం మొదలు పెడతాము? బ్రిక్స్లో ఎలాంటి ఇనిషియేటివ్ మనం తీసుకొస్తాము? ఇది ఇలాగే కంటిన్యూ అయినా ఇప్పుడు రష్యాతో అందరూ కలవలేరు, చైనాతో అందరూ కలవలేరు, కానీ భారత్తో అందరూ కలుస్తారు. భారత్ది మన దౌత్యనీతి గొప్పతనం ఏంటి అంటే, ఇప్పుడు మనం యుఎస్ వాళ్ళు మనతో ఉంటారు, EU వాళ్ళు మనతో ఉంటారు, ఇరాను మనతో మాట్లాడుతుంది, సౌదీ UAE మనతో మాట్లాడుతుంది, ఇజ్రాయెల్ వాళ్ళు మనతో మాట్లాడతారు, పాలస్తీన్ వాళ్ళు మనతో మాట్లాడతారు, చైనా మనతో మాట్లాడుతుంది, రష్యా మనతో, అందరితో మనం ఆడగలం. సో అలాగా అందరినీ కలుపుకొని తీసుకెళ్లే దేశం
ఎక్కడ వెస్ట్ ఆధిపత్యానికి ప్రశ్నార్థకం చేసే ఒక సమిట్ ఇక్కడ నిర్వహిస్తుంటే వాళ్ళ ప్రమేయం లేకుండా అది వాళ్ళకి ఎంత భయం కలిగించాలి. ఎస్పెషల్గా ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత యుఎస్ అనుకున్న ఫలితాలు రాలేదు. యుఎస్ సూపర్ పవరే ఇంకా, కానీ డిక్లైనింగ్ ఫేజ్లో ఉంది అన్న టైంలో మనం బ్రిక్స్ కనుక ఇక్కడ చేసి సక్సెస్ఫుల్గా చేస్తే యుఎస్కి అది ఇంకా పెద్ద సెట్ బ్యాక్ కదండి. సో దీన్ని ఆపాలని చెప్పి ఇప్పుడు సీజేపీని పావుగా పెట్టారు. సీజేపీని మామూలుగా మనం ఇక్కడ చూసాం, సీజేపీ ఇస్ రన్ బై కేజ్రీవాల్, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అభిజిత్ దీప్ కే సీజేపీ నుంచి వచ్చిన అతనే, ఆప్ నుంచి వచ్చిన అతనే, అశుతోష్ రాంక ఆప్ నుంచి వచ్చిన అతనే, సో సౌరవ్ దాస్ ఒక రకంగా ఆప్తో కనెక్ట్ అయి ఉన్నతనే. సో వెస్ట్ వాళ్ళ చేతిలో పావులుగా మన దేశంలోని విపక్ష నేతలు, ఇలాంటి కాక్రోచ్లు వీళ్ళందరూ ఎలా మారారో ఈ ఉదంతం అంతా ఒక ఉదాహరణ. ఐ రియల్లీ హోప్ ఏదైతే 20th జూన్న జరిగిందో అలాంటిది మళ్ళీ జరగకూడదు. అలాంటిది మళ్ళీ జరగకుండా ఈసారి వీళ్ళు గనక మళ్ళీ వచ్చినట్టయితే తగిన గుణపాఠం చెప్పాలి. రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ జరిగే ముందర ఎవరైతే ఇలాంటి వాళ్ళు వచ్చారో వాళ్ళకి ఎలా అయితే గుణపాఠం నేర్పారో అలాంటి గుణపాఠమే వీళ్ళకి నేర్పాలి. టెక్నికల్లీ వీళ్ళు ఇప్పుడు శిక్షకి అర్హులే, ఎందుకంటే ఈ సీజేపీ ఆర్గనైజర్స్ అక్కడ ఏమీ అవాంఛనీయ ఘటన జరగకుండా మేము చూసుకుంటామని పోలీసులకి రాసిచ్చారు. కానీ అది బ్రేక్ అయిందిగా, మీరు విఫలమయ్యారు. సో జరిగేదానికి మీరు ఇప్పుడు బాధ్యత వహించాలిగా. అందుకే వాళ్ళు కేసులు వెనక్కి తీసుకోవాలన్నారు. వాళ్ళ బాధ ఏంటి అంటే నిజంగా అక్కడ కేసులు ఉన్న వాళ్ళ మీద కాదు, ఎక్కడది తిరిగి వాళ్ళ మీదకి వస్తుందన్న. రైట్ రైట్. సో ఈ హిపోక్రసీని స్పష్టంగా ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళ హిపోక్రసీని బయట పెట్టి నిలదీసి ప్రభుత్వానికి అండగా నిలబడి ఇలాంటి విచ్ఛిన్నకర శక్తులు మన దేశంలో విజృంభించకుండా నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ప్రభుత్వమే చేయగలదు. అందుకే సోషల్ మీడియాలో వచ్చే ప్రతిదీ నమ్మకుండా ప్రభుత్వం చెప్పింది విని విపక్షాలు చెప్పేది ఒకసారి చెక్ చేసుకుంటే ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు, ఎవరి వైపు న్యాయం ఉంది, ఎవరి వైపు ధర్మం ఉంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఐ హోప్ బ్రిక్స్ సమిట్ G20లోనే సక్సెస్ఫుల్గా అవ్వాలని నేను కోరుకుంటున్నాను.